తెలంగాణలో ఇవాళ రేపు పలు జిల్లాల్లో ఓ మోస్తరు నుంచి భారీ వర్షాలు కురిసే అవకాశాలున్నట్లు వాతావరణ శాఖ తెలిపింది. ఆదిలాబాద్, కుమరంభీం, ఆసిఫాబాద్, మంచిర్యాల, నిర్మల్, నిజామాబాద్, జగిత్యాల, రాజన్న సిరిసిల్ల, కరీంనగర్, పెద్దపల్లి, జయశంకర్ భూపాలపల్లి, ములుగు, భద్రాద్రి కొత్తగూడెం, ఖమ్మం, నల్గొండ, సూర్యాపేట, మహబూబాబాద్, వరంగల్ వానలు కురుస్తాయంటోంది. ఈ జిల్లాలకు ఆరెంజ్ అలర్ట్ జారీ చేసింది. ఉరుములు మెరుపులతో ఈదురుగాలులు వీస్తాయని హెచ్చరించింది. మిగిలిన జిల్లాలకు ఎల్లో అలర్ట్ జారీ చేసింది. మరో ముఖ్యమైన వార్త ఏమిటంటే రేపటిలోగా కేరళ, తమిళనాడులను నైరుతి రుతుపవనాలు తాకే అవకాశం ఉన్నట్లు వాతావరణ శాఖ గుడ్ న్యూస్ తెలిపింది. కాగా నిన్న పలు జిల్లాల్లో భారీ వర్షాలు నమోదయ్యాయి. ఖమ్మం జిల్లా ఎన్కూరు మండలంలో 7.9 సెంటీమీటర్ల వర్షపాతం నమోదైంది. ఈ జిల్లాలోని తల్లాడలో 6, భద్రాద్రి కొత్తగూడెం జిల్లా అశ్వరావుపేటలో 4 సెంటీమీటర్ల వర్షం కురిసింది. మరోవైపు ఎండ కూడా కొన్ని ప్రాంతాల్లో అల్లాడించింది. సూర్యాపేట జిల్లా గరిడేపల్లిలో 44.8 డిగ్రీల ఉష్ణోగ్రత నమోదైంది. మరో 27 జిల్లాల్లో 40.2 నుంచి 44.7 వరకు ఉష్ణోగ్రతలు రికార్డయ్యాయి. ఇదే అంశానికి సంబంధించి మరిన్ని డీటెయిల్స్ మా కరెస్పాండెంట్ రాజు పటేల్ అందిస్తారు. రాజు పటేల్, గుడ్ మార్నింగ్. వెరీ వెరీ గుడ్ మార్నింగ్ సునీత. ఈ రోజు రేపు మన తెలంగాణ రాష్ట్రంలోని పలు జిల్లాల్లో ఓ మోస్తరు నుంచి భారీ వర్షాలు కురిసే అవకాశం ఉందని కూడా వాతావరణ శాఖ అధికారులు తెలిపారు. గత 2-3 రోజుల నుంచి కూడా వాతావరణంలో అయితే మనకు విభిన్నమైనటువంటి మార్పులు కనిపిస్తున్నాయి. ఒకవైపు విపరీతమైనటువంటి ఉష్ణోగ్రత నమోదవుతుంది, విపరీతంగా ఉంటుంది. దాంతో పాటు వడగాళ్ల ప్రభావం కూడా చాలా ఎక్కువగానే ఉంటుంది. సో ఉదయం నుంచి ఆఫ్టర్నూన్ వరకు వేడి ఇది గరిష్ట స్థాయిలో ఉష్ణోగ్రతలు నమోదవుతున్నాయి. ఇక సాయంత్రం వచ్చేసరికి వాతావరణం ఒకేసారి చల్లబడిపోతుంది, భారీగా వర్షం పడుతుందా అనేటువంటి సింటమ్స్ అయితే మనకు వెదర్ లో కనిపిస్తున్నాయి. సో చాలా చోట్ల కూడా వర్షం కురుస్తుంది. అకాల వర్షాలు, ఉరుములు, మెరుపులతో పాటు పిడులు కూడా పడుతున్నాయి. అంటే ఒక రోజులో ఇలా మనకు 2 రకాలుగా వాతావరణంలో మార్పులు కనిపిస్తున్నాయి. అదే రకమైనటువంటి మార్పులు మరొక 2 రోజుల పాటు కూడా కంటిన్యూ అయ్యే అవకాశం ఉందని కూడా హైదరాబాద్ వాతావరణ శాఖ అధికారులు తెలిపారు. ఆదిలాబాద్, కుమరంభీం, ఆసిఫాబాద్, మంచిర్యాల, నిర్మల్, నిజామాబాద్, జగిత్యాల, రాజన్న సిరిసిల్ల, కరీంనగర్, పెద్దపల్లి, జయశంకర్ భూపాలపల్లి, ములుగు, భద్రాద్రి కొత్తగూడెం, ఖమ్మం, నల్గొండ, సూర్యాపేట జిల్లాలతో పాటు మహబూబాబాద్, వరంగల్, హన్మకొండ జిల్లాలో వర్షాలు కురిసే అవకాశం ఉంది. కాబట్టి ఈ జిల్లాలకైతే ఆరెంజ్ అలర్ట్ జారీ చేసింది. అంటే ఈ జిల్లాలన్నీ కూడా మనకు ఉమ్మడి ఆదిలాబాద్, ఉమ్మడి కరీంనగర్, ఉమ్మడి నల్గొండ, ఉమ్మడి వరంగల్ జిల్లా పరిధిలోకి వస్తాయి. ఈ ఉమ్మడి 4 జిల్లాలకు వాతావరణ శాఖ వర్షం కురిసే అవకాశం ఉందని ఆరెంజ్ అలర్ట్ జారీ చేసింది. సో ఇప్పటి వరకు కూడా ఎండకు సంబంధించినటువంటి అలర్ట్ను మాత్రమే జారీ చేసినటువంటి వాతావరణ శాఖ ఈ సీజన్ లో మొదటిసారి వర్ష సూచన ఉందని కూడా జిల్లాలకైతే అలర్ట్ జారీ చేసింది. ఉరుములు, మెరుపులతో కూడినటువంటి ఈదురుగాలు కూడా వీస్తాయని చెప్పింది. ఈ ఈదురు గాలులు కూడా దాదాపు గంటకు 30 నుంచి 40 కిలోమీటర్ల వేగంతో వీచే అవకాశం ఉంది. సో మరో ముఖ్యమైన ఇన్ఫర్మేషన్ ఏంటంటే రేపటిలోగా కేరళ, తమిళనాడులను నైరుతి రుతుపవనాలు తాకే అవకాశాలు కూడా ఉన్నట్టుగా కూడా వాతావరణ శాఖ ఒక గుడ్ న్యూస్ తెలిపింది. ఇక నిన్న పలు జిల్లాలో భారీ వర్షాలు నమోదయ్యాయి. ఖమ్మం జిల్లా ఎన్కూరు మండలంలో 7.9 సెంటీమీటర్ల వర్షపాతము, దాంతో పాటు ఖమ్మం జిల్లాలోని తల్లాడలో 6, భద్రాద్రి కొత్తగూడెం జిల్లా అశ్వరావుపేటలో 4 సెంటీమీటర్ల వర్షం కురిసింది. సో మరోవైపు ఎండ కూడా కొన్ని ప్రాంతాల్లో నిన్న విపరీతమైనటువంటి ఉష్ణోగ్రత నమోదు చేసింది. సూర్యాపేట జిల్లా గరిడేపల్లిలో 44.8 డిగ్రీల ఉష్ణోగ్రతతో పాటు మరొక 27 జిల్లాలో 40.2 డిగ్రీల నుంచి 44.7 డిగ్రీల కూడా నిన్న ఉష్ణోగ్రత నమోదైంది సునీత. ఎందుకంటే మనకు సో నిన్న అర్థమైనటువంటి ఏదైతే 54.8 ఉష్ణోగ్రత ఉందో అంటే గత 10 రోజుల నుంచి తెలుసుకుంటే మనకు తక్కువ స్థాయిలో నమోదైనటువంటి ఉష్ణోగ్రత.
సో ఎప్పుడు కూడా మనకు 45 డిగ్రీస్ అబౌవ్నే మనకు గత కొద్ది రోజులుగా వివిధ జిల్లాల్లో ఉష్ణోగ్రతలు నమోదవుతున్నాయి. కాబట్టి అంటే కాస్త టెంపరేచర్ తగ్గినట్టుగా అనిపిస్తుంది. టెంపరేచర్ తగ్గినప్పటికీ కూడా కానీ ఏదైతే ప్రభావం ఉందో వేడి ప్రభావం, ప్రభావం, వడగళ్ల ప్రభావంగా అవైతే కంటిన్యూ అవుతూనే ఉంటాయని చెప్పవచ్చు. అయితే సాయంత్రం కాలం సమయంలో కాస్త వాతావరణం మీద చల్లగానే ఉంటుంది. సో చల్లబడినటువంటి వాతావరణం కనుక గమనిస్తే ఖచ్చితంగా వర్షం పడుతుంది కావాల్సినటువంటి అభిప్రాయం కానీ ఎక్కడ కూడా భారత వర్షాలు అయితే కలగడం లేదు. సో గుడ్ న్యూస్ ఏంటంటే వాతావరణ శాఖ ఇన్ఫర్మేషన్ ప్రకారం కేరళ తీరాన్ని తెలంగాణలో నైరుతి రుతుపవనాల ప్రవేశం త్వరలో చెప్పారు. సో యాక్చువల్ ఏంటంటే ఇప్పటి వరకు అంటే అంతకుముందు గత 4 సంవత్సరాల చూసుకుంటే ఎప్పుడు కానీ తెలంగాణలోకి నైరుతి అయితే మనకు మే లాస్ట్ వీక్ లోనే తెలంగాణలో ఎంటర్ అయ్యి మన వర్క్ కురిపించింది. కానీ మాత్రం కాస్త ఆలస్యం. మొదట్లో మాత్రము మే 28 వరకు నైరుతి ఋతుపవనాలు తెలంగాణలో ఆగమనం అవుతారు వాతావరణ శాఖ అధికారులు చెప్పారు. తర్వాత జూన్ 2 పోస్ట్ పోయిన తర్వాత జూన్ 10, 12 మధ్యన ఎప్పుడైనా తాకే అవకాశం ఉందని కూడా వాతావరణ శాఖ అధికారులు చెప్పారు. కానీ నైరుతి ఋతుపవనాల యొక్క ఏదైతే స్పీడ్ ఉంటుందో కదలిక అది కాస్త స్లోగా ఉంటుంది. ఎల్నీనో ప్రభావం కూడా ఈ ఎఫెక్ట్ ఉందని కూడా అటు భారత వాతావరణ శాఖ అధికారులు పరిస్థితుల్లో సరైనటువంటి అంచనా చేసే వాతావరణ శాఖ అధికారులు రాలేకపోతున్నారు. సో ఇప్పటికే రైతాంగం అయితే ఒకవైపు వర్షం పడాలని కొంతమంది రైతులు ఎదురు చూస్తున్నారు. కొంతమంది రైతులు వర్షం పడకపోతే మంచుకుంటుందని చూస్తున్నారు. రాజు పటేల్ 1 minute మీ నెట్వర్క్ ఇష్యూ ఉంది. ఐల్ కమ్ బ్యాక్ టు యూ. ఇక తెలంగాణలో ఇవాళ రేపు పలు జిల్లాల్లో మోస్తరు నుంచి భారీ వర్షాలు కురిసే అవకాశాలున్నట్లు వాతావరణ శాఖ తెలిపింది. ఆదిలాబాద్, కొమరంభీం ఆసిఫాబాద్, మంచిర్యాల, నిర్మల్, నిజామాబాద్, జగిత్యాల, రాజన్న సిరిసిల్ల, కరీంనగర్, పెద్దపల్లి, జయశంకర్ భూపాలపల్లి, ములుగు, భద్రాద్రి, కొత్తగూడెం, ఖమ్మం, నల్గొండ, సూర్యాపేట, మహబూబాబాద్, వరంగల్, హనుమకొండ జిల్లాలో వానలు కురుస్తాయంటోంది. ఈ జిల్లాలకు ఆరెంజ్ అలర్ట్ జారీ చేసింది. ఉరుములు మెరుపులతో ఈదురుగాలులు వీస్తాయని హెచ్చరించింది. మిగిలిన జిల్లాలకు ఎల్లో అలర్ట్ జారీ చేసింది. మరో ముఖ్యమైన వార్త ఏమిటంటే రేపటిలోగా కేరళ, తమిళనాడులను నైరుతి రుతుపవనాలు తాకే అవకాశాలున్నట్లు వాతావరణ శాఖ గుడ్ న్యూస్ తెలిపింది. కాగా నిన్న పలు జిల్లాల్లో భారీ వర్షాలు నమోదయ్యాయి. ఎస్ రాజు పటేల్, కంటిన్యూ. మనకి ఇప్పుడు ఇంపార్టెంట్ సీజన్ ఏంటంటే అనుష, ఇప్పుడు నైరుతి రుతుపవనాల యొక్క ఆగమనం అనేది చాలా ఇంపార్టెంట్. సో ఈ సమయంలో అంటే గత 4 సంవత్సరాల నుంచి తెలంగాణలో వర్షాకాలకు సంబంధించినటువంటి రికార్డు చూసుకుంటే ఇప్పటికే నైరుతి ఋతుపవనాలు తెలంగాణలోకి ప్రవేశించాయి. సో వాటికి సంబంధించినటువంటి వర్షాలు కూడా పడతాయి. కానీ ఇప్పుడు మాత్రం ఆ పరిస్థితి కనిపించడం లేదు. ఇప్పుడు కురుస్తున్నటువంటి వర్షం అకాల వర్షం తప్ప వర్షాకాలానికి సంబంధించినటువంటి వాన పడట్లేదని అటు వాతావరణ శాఖ అధికారులు ఉంటున్నారు. సో ఎల్నీనో ఎఫెక్ట్ తో మనకు రావాల్సినటువంటి తెలంగాణలో ప్రవేశించాల్సినటువంటి నైరుతి ఋతుపవన రాక అనేది కాస్త ఆలస్యం అవుతుంది. నైరుతి ఋతుపవనాల స్పీడ్ అని కూడా ఎక్కువగా లేకపోవడంతో కూడా అవి మెల్లమెల్లగా వస్తున్నాయి. కాబట్టి ఆగమనానికి మరింత సమయం పట్టిందని కూడా వాతావరణ శాఖ అధికారులు అంటున్నారు. మొదట్లో మాత్రం వాళ్ళు మే 28 వరకు వచ్చే అవకాశం ఉందని చెప్పారు. తర్వాత జూన్ 20 పోస్ట్ పోన్ అయిన తర్వాత జూన్ 10, 12 మధ్యన ఎప్పుడైనా సరే కేరళ నైరుతి ఋతుపవనాలు తెలంగాణలో ప్రవేశించి వర్షాలు కురిసే అవకాశం ఉందని కూడా భారత వాతావరణ శాఖ అధికారులు చెప్పారు. సో అయినా కూడా ఎందుకంటే ఈసారి మాత్రం నైరుతి ఋతుపవనాల ఆగమనంలో మాత్రము వాతావరణ శాఖ అధికారులు అంచనాకు అనుగుణంగా వాటి కదలిక ఉండట్లేదని కూడా వాళ్ళు చెప్తున్నారు. ఎందుకంటే ఎల్నీనో ఎఫెక్ట్ తోటి సో వాతావరణంలో లోపించినటువంటి సమతుల్యత లోపంతో కానీ వాతావరణంలో వస్తున్నటువంటి విభిన్నమైన మార్పుల వల్ల కూడా ఈసారి వర్షాలు కాస్త ఆలస్యమయ్యే అవకాశం ఉంది. గతంలో ఉన్నట్టు ఈసారి కూడా వర్షపాతం నమోదయ్యే అవకాశం లేదని వాతావరణ శాఖ అధికారులు. సో ఇక్కడ క్రిటికల్ సిచ్యువేషన్ అయితే ఉంది సునీత. ఎందుకంటే ఇప్పుడు మనకు వర్షం పడితేనేమో కొంతమంది రైతులకు లాభదాయకంగా ఉండే అవకాశం ఉంది. కొంతమంది రైతులు పడాలనుకుంటున్నారు. కొంతమంది రైతులు ఇంకా మా యొక్క వరి ధాన్యం కానీ మొక్కజొన్నలు కానీ కొనుగోలు పుస్తకాలు ఎప్పటికి కూడా ఎందుకంటే వర్షాకాలం సీజన్ స్టార్ట్ అయినప్పటికీ కూడా ఇంకా
అటు ఐక్య పిఎస్సి సెంటర్ లో మార్కెట్ లో ఉన్నటువంటి వద్దగా కానీ అలానే కొనుగోలు కాలేదు కాబట్టి ఈ వర్షం వస్తారు కాబట్టి మాకు ఇబ్బంది అవుతుంది, ఇంకా ఎక్కువ వస్తారు కాబట్టి నష్టం జరుగుతుందని వాళ్ళు ఉన్నారు. కానీ ఇప్పటికీ పత్తి సంబంధించినటువంటి రైతులైతే ఆల్రెడీ పత్తి విత్తనాలను కూడా నాటుతున్నారు. కొన్ని చేన్లలో కూడా ఆల్రెడీ పత్తి. సో అంటే వర్షాధార జిల్లాలైనటువంటి ఉమ్మడి ఆదిలాబాద్ కానీ, ఉమ్మడి నల్గొండతో పాటు ఉమ్మడి మహబూబ్ నగర్ ఈ జిల్లా మరి వరంగల్ జిల్లాలో కొంత పాటు కూడా ఈ వర్షాధార పంటలు ఎక్కువగా పండుతారు. దాంట్లో మనకు ప్రధానమైన పత్తి పంట. సో ఇప్పటికే పత్తి గింజలు ఆల్రెడీ నాటారు కాబట్టి ఓ చిరుజలు లాంటి కురిస్తే నాటి పత్తి విత్తనాలు మొలకెత్తే అవకాశం ఉంటుంది. కాబట్టి వర్షాలు పడాలన్నటువంటి వర్షం కోసం పత్తి రైతులు ఎదురు చూస్తున్నటువంటి సిచ్యువేషన్ ఒకవైపు, మరొక వైపు కూడా వర్షం పడితే వర్షపోతే మొక్కజొన్న చచ్చిపోతుంది, మాకు నష్టం జరుగుతుంది అన్నటువంటి భావంలో ఉంది. సో ఇలాంటి పరిస్థితి అయితే గతంలో ఎప్పుడు రాలేదని చెప్పవచ్చు. అయినప్పటికీ కూడా రాబోయే రోజుల్లో వర్షాలు పడాలని మాత్రమే రైతాంగం కోరుకుంటుంది. సో ఇలాంటి పరిస్థితులలో అత్యంత లేకపోతే నైరుతి ఋతుపవనాలు అంటే ఇవి 6 నెలల పాటు ఉంటాయి. దీని తర్వాత ఈశాన్య ఋతుపవనాలు ఉంటాయి. సో ఈ 6 నెలలు కూడా మనకు నైరుతి ఋతుపవనాల యొక్క ఆగమనం మీదనే వర్షాకాలం అనేది పూర్తిగా ఆధారపడి ఉంటుంది. కాబట్టి నైరుతి ఋతుపవనాలు త్వరగా తెలంగాణలోకి ప్రవేశిస్తే అంత త్వరగా అంత ఎక్కువ కూడా వర్షపాతం నమోదే అవకాశం ఉందని కూడా వాతావరణ శాఖ కలుసుకున్నటువంటి పరిస్థితులలో అందరూ కూడా రైతాంగం అయితే పూర్తి స్థాయిలో కూడా అటు ఆకాశం వైపు ఎదురు చూస్తున్నారు. వానలు ఎప్పుడు పడతాయా అనేటువంటి పరిస్థితి అయితే ఇక్కడ నెలకొంది. సో ఒకవైపు ఈ రకమైనటువంటి సిచ్యువేషన్ ఉంటే మరోవైపు కూడా సూర్యుడు కూడా ఏమాత్రం ఇంకా తగ్గట్లేదని చెప్పవచ్చు. ఉదయం నుంచి కూడా బాణుడి యొక్క ప్రతాపం కూడా ఇంకా కంటిన్యూ అవుతూనే ఉంది. అటు ఎండలు కూడా ఎక్కువగా నమోదవుతున్నాయి. వేడి ఉక్కపోత కూడా ఇంకా కంటిన్యూ అవుతూనే ఉంటుంది. సో ఇలాంటి పరిస్థితులలో వాతావరణంలో వస్తున్నటువంటి విభిన్నమైనటువంటి మార్పులకు అనుగుణంగా ప్రజలైతే స్వీయ రక్షణ చర్యలు తీసుకుంటూ జాగ్రత్తగా ఉండాలని కూడా అటు వాతావరణ నిపుణులు, ఇటు అధికారులు, వైద్యులు కూడా సూచిస్తున్నారు. సునీత, రైట్, థ్యాంక్ యూ రాజు పటేల్.